ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. ఈరోజు మీ ఎదురుకు వచ్చేసా. ఈరోజు అయితే మీకు చూపించబోయేది పనగంటు కూర ఫ్రై. మనకి పనగంటు కూర అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఆకుకూరలు మనం ఏదో టైంలో ఏదో తింటా ఉండాలి. మనకి ఈరోజు అయితే మా వారైతే పనగంటు కూర తెచ్చేసారు. ఫ్రెష్గా బాగుంది. దీన్ని అలా ఉంచేస్తే వడిలిపోద్ది. అలాగనేసి ఇప్పుడే ఫ్రెష్గా చేసేస్తాం. అలాగనేసి చేసేస్తానికైతే రెడీ అయిపోయా. మనకి పనగంటు కూర మనం కాడలు కొన్ని లేతగా ఉన్నాయి తీసుకోవచ్చు, లేదంటే ఆకులే కోసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులు కూడా మనం ఇలాగ ఒకటి ఒకటి కొయ్యక్కర్ లేకుండా ఇప్పుడు ఇక్కడ శాఖలోంచి ఇలా పట్టుకుని ఇలా తింపేసుకుని మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే చేసే విధానంలో కూడా గబగబా మన పని అవ్వాలి కాబట్టి ఇలాగ చేసేసుకుంటే మనకి పని కూడా కలిసి వస్తుంది అనమాట. ఇలా మనకి దీనికి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. ఇవ్వండి పనగంటు కూర. నాకైతే 2 కట్టలు తెచ్చారు. 2 కట్టలు కూడా చేసేస్తున్నాను నేను. మనకి లేత కూర అనమాట, బాగుంది. దీంట్లోకి నేను కొద్దిగా నెయ్యి తీసుకున్నాను, ఎందుకంటే కొద్దిగా తాలింపు పెట్టేటప్పుడు మనకి నెయ్యి బాగుంటుంది. ఒక 2 స్పూన్లు నెయ్యి, ఆవు నెయ్యి వేసుకున్నాను నేను. మీరు మామూలుగా నూనె అయినా పర్లేదు, నెయ్యి అయినా పర్వాలేదు. సాల్ట్ తగినంత, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు 2 చీరికలు కోసి వేసుకున్నాను. బాగుంటుందండి ఇలాగ ఉల్లిపాయ తగులుతుంటే బాగుంటుంది మనకి. ఉల్లిపాయ కూడా ఇలా చీరికలు కోసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, అలాగే పోపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, మనకి ఎల్లుల్లిపాయ రేకలు 4 నేను పెద్ద 4 వేసుకున్నాను. ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. మనకి ఇది తయారు చేసే విధానం కూడా చూపిస్తాను మీకు, చూడండి. అలాగే నేను దీనికి ఈరోజు మేము తినడానికి జొన్న రొట్టె వేసుకోవడానికి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు ఏమో మనకి జొన్న పిండి, నేను ఈ 2 కలిపి ఈరోజు టిఫిన్కి తయారు చేసుకుంటున్నాను అనమాట. తగినంత సాల్ట్. ఓకేనండి. ఈసారి మనం తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. చూసారా, నేనైతే 2 నిమిషాలకి 5 నిమిషాల్లో అయిపోయింది మనకి. అదే ఆకుకూరలు మనం మామూలుగా ఇలా కోయడం అంటే మనకి లేట్ అయిపోతుంది అనమాట. ఇలాగ చూసేసరికి మంచి టిప్ చెప్పానని అనుకుంటున్నాను మీకు. మంచిగా ఇప్పుడు మనం సిబ్బర్ల ముక్కలు ఉన్నాయి కదా, మనం తినేటప్పుడు మనకి ఇలా మళ్ళీ ఏలబడినట్టు ఉంటాయి. దీన్ని కొంచెం ఇలాగ ముక్కల కింద ఇలా కట్ చేసేసుకుంటే చేసుకునే విధానాన్ని బట్టి మనం పనులు ఈజీగా ఎలా చేసుకోవాలో ముందు అది కూడా చూసుకోవాలండి. లేదంటే పని అంతా లేట్ అయిపోతుంది అనమాట. చేసే పని కూడా సింపుల్గా అయిపోయేదానికి కూడా 1 గంట అలాగా పని తినేస్తుంటుంది అనమాట. మనం దానికి ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు అయినా సరే మనం ముందు ఉల్లిపాయలు తీసేసుకుని కొన్ని నెలలో వేసేసుకొని ఉంచేసుకుంటే తొక్కలన్నీ దానిపై ఈజీగా వచ్చేస్తాయి అనమాట. చిన్న టిప్పులు అనమాట. అయితే నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే పిల్లల బాక్స్లో ఏం చేసేదాన్ని అంటే ఉల్లిపాయలన్నీ కట్ చేసేసుకుని తొక్కలు తీసేసుకుని ముక్కలు కట్ చేసేదాన్ని కాదండి. ముక్కలు కట్ చేయకూడదు అంటున్నారు కాబట్టి ఉల్లిపాయ తొక్కలన్నీ తీసేసుకుని బొడ్లు కోసేసుకుని ఒక కవర్లో వేసుకుని ఉంచుకుండేదాన్ని. బయట ఉంచేసుకునేదాన్ని, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు. అంతకుముందే తెలియక నేను ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అన్నారని మామూలుగా బాక్స్లోనో కవర్లోనో వేసి ఉంచేసుకుంటే పొద్దున్నే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి కడిగేసుకుని ముక్కలు కట్ చేసుకుంటాను. ఈజీగా అయిపోయేది అనమాట. చూసారా, మనం పని టక మన పనులు ఎలా చేసుకోవాలన్నది ముందు అది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇది కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం కడిగేసుకుని మనం ఇది కూడా వాడేసుకుందాం. ఈ పనులు చేసుకునేటప్పుడు ఎప్పటికప్పుడు క్లీనింగ్, ఎప్పటికప్పుడు నీట్గా అయిపోతుంది. మనకి రూమ్ అంతా చిరాగ్గా ఉండదు అనమాట. ఎప్పటికప్పుడు మనకి ఏ సరుకు ఎక్కడ తీసామో అక్కడ తీసి పెట్టేసుకుంటూ ఉన్నాం అనుకో, ఎప్పటికప్పుడు నీట్గా అయిపోతుంది అనమాట. మనం ఇది ఎలా చేసేసుకున్నామా, ఈ చిరాకుదంతా ఇప్పుడు ఇక్కడే క్లీన్ చేసేసుకోవాలి. మనం ఏమైనా కొద్దిగా ఏమైనా కింద పడిన ఏమన్నా ఉంటే మనకి తీసేసుకోవాలి. మనకి నీట్గా కనపడితేనే మన మనసుకు ఆనందంగా ఉంటుంది. ఇల్లు అంత చిరాకుగా ఉంటే మన మైండ్ కూడా రిలీఫ్గా ఉండదు. అది కనిపెట్టండి, అలాగ అనిపిస్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఇదైతే మనం కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి శుభ్రంగా మనం ఒక్కొక్కసారి గోరెచ్చటి నీళ్ళు కూడా పోసుకుని కడుక్కుంటే మనకి ఇంకా బాగుంటుంది అనమాట. నేనైతే
కొద్దిగా గోరెచ్చటి నీళ్ళు కూడా వేసి మనం ఈ నీళ్ళు వెచ్చబడి లాస్ట్ లోపలని మనం ఒక 2 సార్లు దీంతో కడిగేసుకున్నాం అనుకో, ఆ నీళ్ళు వచ్చి లాస్ట్లో వంపేసుకోవచ్చు అనమాట. ఉప్పు వేసేసి 2 సార్లు కడిగేసాను. ఇప్పుడు మనకి కొద్దిగా లైట్ గోరెచ్చగా ఉన్నాయి చాలు మనకి. ఎందుకంటే పురుగు అవి పట్టకుండా మందులు అవి కొడతా ఉంటారు కదా, దాని మీద మనకి ఏదైనా ఇబ్బంది ఏదైనా ఉంటుంది కదా, అందుకని నేను కొంచెం గోరెచ్చటి నీళ్ళు కూడా పోసి కడిగేసుకుంటే మనకి ఇలాగ కొడులాగా మనకి ఇలాగా నీళ్ళన్నీ వాడిపోతాయి. మొత్తం అన్ని ఎలా ఇవన్నీ చేసే విధానం అంతా చూపిస్తే టైం కొంచెం ఎక్కువే అవుతుందండి. ఎందుకంటే ఇంకా అన్ని కడిగేసుకున్నాక అన్ని చేసేసుకున్నాక ఇక్కడ పెట్టి ఇచ్చేసి తాలింపు పెట్టేటప్పుడు చూపిస్తే టైం ఎంత ఉండదు. కానీ తెలియని వాళ్ళకి కూడా కొంచెం మనం ఎలాగెలా చేసుకుంటే బాగుంటుందో కూడా మరి కొంచెం చూపిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే పిల్లలు మరి చదువుకుని పాపం ఉద్యోగాలు చేసుకుని అమ్మట పెళ్ళిళ్ళు అయిన తర్వాత నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నాళ్ళైతే ఇంట్లో ఉండి నేర్చుకుని చేసుకుంటున్నారు. ఇప్పుడు మరి అలా లేదు కాబట్టి కొంచెం వాటిని ఎలా చేసుకోవాలో కూడా చెప్పామనుకో, ఇలాగా చెప్తే పాపం వాళ్ళు కూడా తయారు చేసుకుంటారు కదా. అందుకేనండి ఈసారి మనం తయారు చేసుకుంది ఉండేసుకునే విధానం చూపించేస్తాను. చేయకుండా నేను కుక్కర్ తీసుకున్నాను. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఆకు ఉంది కదా, మనకి ఈ ఆకు కొంచెం దలసరగా ఉంటుంది. ఫ్రైకి మనకి పాలకూర తోటకూర లాగా తొందరగా మగ్గిపోదు, ఇది కొంచెం దలసరగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్ రానిద్దాం. ఎందుకంటే ఉడికితే మనకు కూడా అరుగుదల బాగుంటుంది. ఓకే అండి. కొద్దిగా నేను ఒక 1/2 గ్లాసు వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే ఆ వాటర్కి అలాగే ఉడికిపోతే బాగుంటుంది. మనం వాటర్ పోసేసి కింద ఉంచేయకూడదండి, దీనికే ఉంటుంది. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఒక 2 విజిల్లో మనకి వచ్చేదాకా ఉంచుతాం. మనం ఈ లోపల మనకి నేనైతే పిండి మాకు ఇవాళ లంచ్ భోజనం ఇదేనండి. ఈ లోపల నేను ఈ పిండి కూడా రెడీ చేసేసుకుని ఉండొచ్చుకొసుకున్నాను అనుకో. ఈ కూర అయ్యే లోపల మా వారు వచ్చే లోపల మళ్ళీ నేను ఇడ్లీ ఇంటి చేసి పెట్టాలి కదా, ఇడ్లీ పని కూడా చూసేస్తా. కొద్దిగా సాల్ట్, ఎందుకంటే జొన్న పిండి కదా మనకి, జొన్న పిండి అనేసరికి కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు పెట్టుకుని మనం పోసుకుంటే పిండి తొందరగా మెత్తబడుతుంది అన్నమాట. నేను కొన్ని వాటర్ గ్యాస్ ఎత్తిచ్చి పెడుతున్నాను. కొంచెం మేము డైట్లో ఉంటాము, డైట్ చేద్దారని ఏదో అలా చేస్తున్నాం, లాగలేదు కానీ తక్కువ. కానీ మరీ రైస్ ఎక్కువ తినే కన్నా ఇలాగన్నా ఉంటే కొంచెం మనం తగ్గుతాం కదా అని. తగ్గకపోయినా పెరగకుండా ఉంటాం కదండి, అది మీరు. ముందు కడిగి పొడి కింద ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసాను. మనకి మామూలుగా అయితే కొద్దిగా శన్నీళ్ళైనా కలుపుకోవచ్చు. ఎందుకంటే మనం ఉత్తి జొన్న పిండి అయితే మెట్టుకి కంపల్సరీగా వేడి నీళ్ళు పోసుకోవాలి. లేదంటే శన్నీళ్ళు అయితే మెట్టుకి అది మగ్గదు అనమాట తొందరగా. అంటే ఇంకో కొంచెం వాటర్ పడుతుంది.
అవి కూడా నేను ఎచ్చబెట్టేసి కొద్దిగా ఇందులో పోసి మొత్తం అంతా కలిపి కొద్దిసేపు దాన్ని మసాజ్ చేసి ఒక పక్కన పెట్టుకుందాం. అయిపోయింది. మనం ఇలా నొక్కితే స్మూత్గా రావాలన్నమాట. మనం ఈ లోపల కూర రెడీ చేసుకునే లోపల మనకి ఇది ఒక 5 నిమిషాలు మనం ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి 2 విజిల్ వచ్చింది, మనకి పక్కన పెట్టేస్తున్నాను. మనం ఈ లోపల కోపు రెడీ చేసేసుకుందాం. నేను నెయ్యి తీసుకున్నాను కదా, నెయ్యి కూడా వేసేస్తాను. ఇది చాలా ఇది మనకి విజిల్ పోయే వరకు ఉండొచ్చుకుంది. 2 విజిల్ వచ్చేసింది కాబట్టి ఆవిరి పోయేటప్పటికి ఇవన్నీ తాలింపు పెట్టేసుకున్నాం. దగ్గర పెట్టి మరీ చూపిస్తాను చూడండి. మనకి ఇప్పుడు కరిగిపోయింది కదా నెయ్యి, చక్కగా వెల్లుల్లిపాయ రేకలు వేసుకుందాం. తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాల, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొద్దిగా మనం మగ్గనిద్దాం. కొద్దిగా సాల్ట్, కొద్దిగా మగ్గికి ఉల్లిపాయ అది వేగిపోయింది కదా, ఈసారి ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసుకుందాం. పసుపు, కొత్తిమీర, ఒక్క నిమిషం మూత పెడదాం. కారం వేసాం కదా, కారం కొంచెం వేగితే మంచి టేస్ట్ అవుతుంది అన్నమాట. మనకి ఇది కూడా ఉడికిపోయింది. వాటర్ ఉంది కదా, దీంతో ఇందులోనే పోసేసుకుందాం. మనకి కొంచెం వాటర్ ఇంకిపోయేదాకా మొత్తం ఇదంతా మనం కోపు అది పెట్టాం కదా, మొత్తం అంతా ఆకుకూరకు అంతా పట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఒక 2 నిమిషాలు అలా ఉంచుదాం, నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా. మనకి చపాతీకి కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను. మరి కూర రెడీ అయిపోయే లోపల మళ్ళీ మనకి ఇవి కూడా రెడీ చేసేసుకుంటే మనకి తింటాక బాగుంటుంది. మనకి ఇది చపాతీ అంత పలసగా చేసుకుంటే మనకి ముక్కలు అయిపోద్ది కాబట్టి కొంచెం లైట్గా మందంగా ఉండాలన్నమాట. మనకి నేనైతే కాల్చేస్తున్నాను. మనకి కూర అయితే రెడీ అయిపోయింది. మనకి ఫ్రై ఈసారి బౌల్లో వేసేసుకుందాం. ఇదిగోండి ఈసారి మాది లంచ్ ఇది తయారైపోయింది. మనకి పనగంట కూర ఫ్రై. మనకి ఈ ఉల్లిపాయలు చక్కగా ఉడికినాయి చూడండి, బాగుంటాయి అన్నమాట. ఇలాగా మన చీరికల కింద కోసుకుని ఇలాగా వండుకుంటే మనకి తినేటప్పుడు తగులుతుంటే మెత్తగా ఉడికిందని మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట చక్కగా. ఓకే అండి, మనకి పనగంట కూర ఫ్రై రెడీ అయిపోయిందండి. మనకి చేసే విధానం చూపించాను కదా మీకు, చాలా బాగా వచ్చింది, మంచి వాసన వస్తుంది అన్నమాట. అలాగే ఇవాళ జొన్న రొట్టె కూడా తయారు చేసుకున్నాం. ఇవాళ మాకు మధ్యాహ్నం లంచ్ అదేనండి. ఇప్పుడు అయితే మనం చూద్దాం, కొద్దిగా నేను కూడా టేస్ట్ చేసి. జొన్న రొట్టెలు అయితే వేసుకున్నాను నేను.
మనకి ఉల్లిపాయలు కూడా చీరికలు కోసి వేసాను, అది కూడా మనకి బాగుంటుంది అనమాట. మనం ఇది జొన్న రొట్టెకి ఇందులో నేను డైరెక్ట్గా తెచ్చి ఆడిచ్చానండి. ఇంటి దగ్గరే జొన్నలను అలాగే గోధుమలు తెచ్చి ఆడిచ్చానమాట భగవంతుడికి. అందులో మనం 2 విజులు వేయించాం కదా, చక్కగా ఉడికింది, బాగుంది. అలాగే ఇది కూడా వేడి నీళ్ళతో నేను కలిపి పెట్టాను కదా, స్మూత్గా బాగుందన్నమాట. జల్లించకుండా మనం అలాగే రెడీ చేసుకుని తింటే బాగుంటుందండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎక్కువ ఆకుకూరలు తినేలాగా అలా ఫ్రై టైపుల్లో మనం చేసుకుంటే కొద్ది ఉల్లిపాయ ఎక్కువ వేసేసుకుని పప్పుల్లో గట్ట వేసేసుకుంటే మనం ఎక్కువ వెళ్ళదు కదా, ట్రిప్కి మార్చుకుని తినొచ్చు. కానీ మనం రైస్ తినకుండా కూరలు ఎక్కువ తింటుంటే మంచిది, బలం. అలాగే ఇలాంటి వాటితో కూడా మన చపాతీ కానీ, లేదంటే ఇలా పులకాలు కానీ, లేదంటే జొన్న రొట్టెలు కానీ, నేనైతే ఒక్కోసారి ఒక్కో రకం మారుస్తూ ఉంటాను, మీకు చూపిస్తుంటానులే అండి. ఇదైతే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఎలా తయారు చేసుకోండి. నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.